ఆగబ్బా నారాయణమూర్తి గారు, ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి కల్తీ మద్యం దాకా కూడా ఏ రకంగా వస్తున్నాయో చూస్తున్నాం. దేనికి ఎవరు భయపడుతున్నారో చూస్తున్నాం. కానీ ఎవరు పాపాలు బయటపడుతుంటే ఎవరు భయపడుతున్నారో చూస్తున్నాం. కాబట్టి నారాయణమూర్తి గారిని అసలు మేము ఒక రకంగా చెప్పాలంటే వర్మ గారు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన కామెంట్లు కూడా మేము నేను లెక్క చేయను. ఎందుకంటే సంక్రాంతి పండుగకి ఇంట్లో కోడిని కోసుకునే దానికిను వాళ్ళ నాయకుడు పుట్టినరోజున రోడ్డు మీద పెట్టి పరితెగించి వికృతంగా భయం పడేటట్టుగా, జనం భయపడేటట్టుగా ఒక వేటపోతు నరికిన దాన్ని కంపేర్ చేస్తున్నారంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. దాని గురించి పెద్దగానే ఆయన కామెంట్కి నేను మాట్లాడను. కానీ కృష్ణాంజలి గారు చెప్పినటువంటి వాటి కొన్నింటికి నేను మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి రైట్ ఉందే మా మీద మాట్లాడడానికి, దానికి మేము రిప్లై కూడా ఇచ్చుకోవాలి. ఒకటి, కృష్ణాంజలి గారు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ పెట్రోలింగ్ వెహికల్స్ లేక నడిపించుకెళ్లారా లేదా అనేది తీసుకొచ్చి పక్కన పెడదాం. ఒక ఆఫీసర్ గా ఆయన ఒక రిప్లై ఇచ్చి ఉండొచ్చు కాక, కానీ మీరు కానీ మేము కానీ సమాజం పట్ల ప్రేమతో వచ్చిన వాళ్ళం, సమాజం గురించి ఆలోచించే వాళ్ళం. మీరు జర్నలిస్ట్ గా కానీ ఇవాళ అనాలిసిస్ చేసినా కానీ జనం గురించి ఆలోచిస్తారు. మేము కూడా ప్రజల గురించే వచ్చాము. ఇక్కడికి ప్రజలకు మంచి జరగాలని వచ్చాం. దాని గురించి మాట్లాడదాం మనం. అంటే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానవ హక్కుల కిందకు వస్తాయో నాకు తెలీదు. కొద్దిగా నాకు కూడా లీగల్ నాలెడ్జ్ ఉంది. కృష్ణాంజలి గారు లీగల్ నాలెడ్జ్ మరి నాకేమీ తెలియకుండా ఏం లేదు నేను కూడా. అంటే వాళ్ళు చేసినటువంటి యాక్ట్స్ కానీ మీకు గుర్తున్నారు, గుంటూరు ఉంటారు కదా, ఇదివరకు మనకు సబ్జెక్ట్ దగ్గర నుంచి గుంటూరు కోర్టుకి రిమాండ్ ఖైదీని తీసుకురావాలంటే పట్టాలు నడిపించుకుని తీసుకొచ్చేవాళ్ళు. అంటే వాళ్ళకేమి స్పెషల్ రైట్స్ ఏమి లేవండి. వాళ్ళకి ఖచ్చితంగా బస్సులను తీసుకెళ్ళాలి అనేది ఎక్కడా లేదు, చట్టంలో మనకేం చూపించలేదు. అట్లాగే వీళ్ళను కూడా స్టేషన్ దగ్గర అయితే కోర్టు తీసుకెళ్తారు, నడిపించి తీసుకెళ్తారు. దెర్ ఇస్ నో ఫాల్ట్ అట్ ఆల్. అది మరి ఎందుకు మీరు దాన్ని తీసుకొచ్చి దానికి కంపేర్ చేస్తారు నాకు అర్థం కాదు. కంపారిజన్ కూడా ఒక విధంగా ఉండాలి. దానికి మనం ఇవాళ వాళ్ళు చేసినటువంటి శాస్త్రాలు ఏంటి, ఆ శాస్త్రాలకు కాను సరే కసేపు అనుకుందాం, వెహికల్ ఉందా లేదని తీసి పక్కన పెడితే అసలు మనం సమాజం గురించి ఆలోచిద్దాం, సమాజం గురించి మాట్లాడదాం. వాళ్ళని నడిపించగలటం అనేది మానవ హక్కుల ఉల్లంఘన. అది దానికి మీరు రఘురామరాజు గారి కేసును ఉదాహరించారు. రఘురామ్ గారి కేసుకిను వీళ్ళు రోడ్డు మీద గంజాయి బ్యాచ్ లేకపోతే ఈ రకంగా కత్తులు చూసుకుని తిరిగే వాళ్ళకి ఒకటి గాడిని కడతారా మీరు? ఇంకొక ఆప్షన్ కూడా ఉంది వాళ్ళకి. కోర్టులో జడ్జి గారు క్వశ్చన్ చేస్తారు. బిఫోర్ టేకింగ్ ఇంటూ కస్టడీ వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ తీసుకునే ముందు వాళ్ళు అడుగుతారు, పోలీసులు మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చారని. అప్పుడు కనుక వాళ్ళు కానీ చెప్తే ఖచ్చితంగా ఉంటుంది. ఆప్షన్ లేకుండా పోలేదు కదా. వాళ్ళకి కోర్టులో జడ్జి గారు అడుగుతారు, మిమ్మల్ని ఎట్లా తీసుకొచ్చారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు లేదని కూడా అడుగుతారు. ఇవన్నీ తెలుసు కదా, ఇవన్నీ మీకు కూడా అవేర్నెస్ ఉంది. ఇక్కడ అనేది నేను అసలు మానవ హక్కులు ఉల్లంఘన దేనికి వాడాలంటే మనం అంటే ఒక సంఘ విద్రోహ శక్తి కాస్త దూరం నడిపిస్తే మానవ హక్కులా? ఒక సంఘ విద్రోహ శక్తిని ఏదన్నా చిన్న పోలీస్ సార్ కాసేపు అనుకుందాం, కాసేపు అందరూ ప్రాక్టికల్ మనకు తెలుసు, పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు, సమాజానికి తెలుసు. ఒక తప్పేస్తే మానవ హక్కులా? అరే ఇదేనా మనం సమాజం పెట్టామనుకున్న ప్రేమ సమాజం గురించి మనం ఆలోచించది, ఇదేనా ఆలోచించాల్సింది? సమాజం గురించి ఏం ఆలోచిద్దాం? దానికి మీరు దీనికి ఏదంటే మోకాళ్ళకి పొడుగుండికి ముడేస్తే అది కాదు కదా మనం కోరుకునేది. ఒక మంచి సమాజాన్ని కోరుకుందాం, సమాజంలో శాంతి ఉండేటట్టు కోరుకుందాం. అశాంతి చేసే వాళ్ళని మీరు మానవ హక్కుల దగ్గర కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతగా ఉన్నాం. మాకు 124 సీట్లు ఇచ్చారు. ఆ 124 సీట్లు ఇచ్చినందుకు మేము బాధ్యతగా కృతజ్ఞతగా రాష్ట్రాన్ని శాంతిగా ఎట్లా అభివృద్ధి చేయాలి, పౌరులకు అందరికీ ఏ రకంగా రక్షణ కల్పించాలి, ప్రతి ఒక్కరికి కూడా మాకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేన అనేది లేదు. మాకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా రెస్పాన్సిబిలిటీ. నారాయణమూర్తి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత మా మీద ఉంది. మేము రక్షణ కల్పిస్తాం. మేము ఆ రకంగా నారాయణమూర్తి గారు మాట్లాడండి.